కొంతమంది ప్రేమికులను చూస్తే ప్రేమ అంటే నిజంగా ఇలానే ఉండాలనిపిస్తుంది. రీసెంట్‌గా 'రాజు వెడ్స్ రాంబాయ్' అనే ఒక సినిమా చాలా మంది పైన చాలా ఇంపాక్ట్ చూపించింది. ప్రేమలో ఇంత త్యాగం ఉంటుందా అని అనిపించింది. కానీ కర్ణాటక బెళగాం జిల్లాలో జరిగిన ఒక లవ్ స్టోరీ వింటే మీరు ఆ 'రాజు వెడ్స్ రాంబాయ్' సినిమాని మించి ఉందని అంటారు ఖచ్చితంగా. చాలామంది లైఫ్ స్టార్ట్ చేసే ముందు ఒక పెళ్ళి జరగబోతుంది అని అంటే ఇంకా మన పిల్లలు ఆ తర్వాత ఇలా ఇల్లు కట్టుకోవాలి, సెటిల్ అవ్వాలి, ఇలాంటి చాలా చాలా డ్రీమ్స్తో ఒక లైఫ్ని స్టార్ట్ చేస్తారు. పెళ్ళి అనేది ఒక సెకండ్ లైఫ్ అని చాలామంది భావిస్తారు. కానీ కర్ణాటక జిల్లాలోని బెండవాడకు చెందిన విష్ణు మాత్రం అలా అనుకోలేదు. తన ఫ్యూచర్ ఏంటో తెలీదు. రేపు పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డేనే తన వైఫ్ చనిపోతుందేమో కూడా తెలీదు. అలాంటి డౌట్ ఉన్నా కూడా ఒక గ్యారంటీ లేదు. కానీ తను బ్రతికిన ఒక్కరోజైనా సరే తనతోనే బ్రతకాలని డిసైడ్ అయిపోయాడు. తన పేరే లక్ష్మి. లక్ష్మి గోకాక్ ఫాల్స్ గ్రామంలో ఉంటుంది అండ్ విష్ణు వచ్చేసి బెండవాడ గ్రామంలో ఉంటారు. మరి వీరిద్దరు ఎలా కలిశారు, 11 ఏళ్ల ప్రేమ ప్రయాణం, పెళ్లి ప్రయాణం వీళ్ళు ఎలా కొనసాగించారు, అసలు తన భార్య బ్రతికుంటుందో లేదో కూడా తెలియకుండా ఎన్ని రోజులున్నా తనతోనే ఉండాలి అని అనుకున్న విష్ణు లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే 2019లో వీరిద్దరు కూడా లక్ష్మి అండ్ విష్ణు చాలా మధ్యతరగతి, చెప్పాలంటే ఇంకా బిలో మిడిల్ క్లాస్ అనమాట. లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ వీళ్ళిద్దరివి. సో వీళ్ళిద్దరూ చాలా కష్టపడి పియూసి అని అంటే కర్ణాటకలో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని అంటారు ఇంటర్మీడియట్ని. సో ఇంటర్మీడియట్ చదివారు. చదివిన తర్వాత 2009లో రామదుర్గ అనే ఒక ఏరియాలో ఒక ప్రైవేట్ కంపెనీలో వీళ్ళిద్దరూ కొలీగ్స్ లాగా కలిశారు. ఫస్ట్ కలిసిన తర్వాత కొన్ని రోజులకే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి స్నేహం కుదిరింది. అయితే విష్ణుకి లక్ష్మి పైన మంచి ఇంటెన్షన్స్ ఉన్నాయి, తనని ఇష్టపడుతున్నాడు. ఇదంతా లక్ష్మికి అర్థమయ్యి లక్ష్మియే డైరెక్ట్గా వెళ్ళి విష్ణుకి ప్రపోజ్ చేసేసింది. ఇంకా మనం ఎన్ని రోజులు ఇలా చూసుకుంటూ ఉంటాం, ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం అని చెప్పి. స్టార్టింగ్లో విష్ణు కొంచెం హెజిటేట్ అయ్యాడు. మన కులాలు వేరు, మతాలు వేరు, ఫినాన్షియల్గా కూడా నేనేం సెటిల్ లేను, సో ఇలాంటి పరిస్థితుల్లో పెళ్ళి లవ్ అని అంటే కుదురుతుందా, ఇలాంటి అనుమానాలన్నీ విష్ణుకు మొదట్లో వచ్చాయి. కానీ తర్వాత విష్ణు ఇంకా తనని యాక్సెప్ట్ చేసేసి వాళ్ళ ప్రేమ ప్రయాణం అలా కొనసాగిపోయింది. అలా ఇంకా వాళ్ళు ప్రేమించుకుంటూ ఉండగానే విష్ణుకి పూణేలో ఒక మంచి ఆఫర్ వచ్చింది. సో అక్కడ తన కాల్ సెంటర్లో ఒక జాబ్ వస్తే తను పూణే వెళ్ళిపోయాడు. అలా 4 ఏళ్ళు గడిచిపోయింది సుమారు 2009 నుంచి 2012-13 వరకు కూడా. ఇక 2013-12 ఆ సమయంలో వీళ్ళు ఇంకా పెళ్లి చేసుకుందామని వాళ్ళు ఫోన్లలోనే మాట్లాడుకుంటున్న సమయంలో లక్ష్మికి క్యాన్సర్ అని తేలింది, బ్లడ్ క్యాన్సర్. తను ఎన్ని రోజులు బ్రతుకుతుందో కూడా తెలీదు అని చెప్పి డాక్టర్లు తేల్చి చెప్పేశారు. ఈ విషయం విన్న విష్ణు ఇంకా గుండెల విసలా ఏడ్చాడు. ఇంకేం చేయాలి, అసలు ఇలా జరిగిందేంటి, ఒక మంచి ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేసాం అందరిలాగా, నా లైఫ్లో ఎందుకు జరగలేదు, ఇలా ఏంటి అసలు ఈ పరిస్థితి అని చెప్పి చాలా బాధపడ్డారు. కానీ లక్ష్మి ఏం చెప్పిందంటే, లేదు నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలీదు, కానీ నువ్వైనా అట్లీస్ట్ మంచి పెళ్లి చేసుకొని ఒక మంచి అమ్మాయిని నీ లైఫ్ని లీడ్ చెయ్యి అని చెప్పి లక్ష్మి చాలా ఉదారంగా తను ఓపెన్గా చెప్పేసింది. కానీ విష్ణు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే విష్ణుకి తనంటే లక్ష్మి పైన ఉన్న అఫెక్షన్, తను ఆల్రెడీ తన వైఫ్గా ఫీల్ అయిపోయాడు రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వగానే. సో ఇంకా నేను ఎలా నిన్ను వదిలిపెడతాను ఇంత కష్టంలో, ప్రేమ అంటే కేవలం ఆనందాలు పంచుకోవడమే కాదు, కష్టంలో కూడా తోడుండడమే అని చెప్పి లక్ష్మిని ఒప్పించి 2014 అక్టోబర్ 10న పెళ్లి చేసుకున్నారు. బెళగాంలోని కపిలేశ్వర్ టెంపుల్లో వీళ్ళిద్దరు పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరి పెళ్లికి పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. ఇలాంటి ఒక వ్యాధి ఉన్న అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడానికి ఏ కుటుంబం కూడా అంగీకరించదు. అలాగే విష్ణు వాళ్ళ ఫ్యామిలీ కూడా అపోజ్ చేసింది. నీ లైఫ్ అంతా పాడైపోతుంది, ఇలాంటి అమ్మాయిని తెచ్చుకొని నువ్వు తన చుట్టూ హాస్పిటల్స్ చుట్టే తిరుగుతూ ఉంటావా, నీకంటూ ఒక లైఫ్ ఉండదా అని చెప్పి చాలా వారించింది. అయినా వినలేదు. విష్ణు తన్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. లక్ష్మి వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ సిస్టర్ మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. అండ్ తన కొలీగ్స్, విష్ణు అండ్ లక్ష్మి కొలీగ్స్, ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి వీరి పెళ్లి జరిపించారు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది.
విష్ణు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాడు లక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లో తన చెయ్యి వదిలిపెట్టొద్దని చెప్పి. ఆ తర్వాత లక్ష్మిని నెలలో ఎన్నోసార్లు హాస్పిటల్ తీసుకెళ్లి తన క్యాన్సర్ని తగ్గించడానికి ప్రయత్నించాడు విష్ణు. దాదాపు ఇప్పటి వరకు 15 లక్షల రూపాయలు తన స్తోమతకు మించి ఖర్చు పెట్టాడు. ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ సాధారణంగా ఒక స్లమ్ ఏరియాలో ఉంటూ తన భార్యని ప్రేమగా చూసుకుంటున్నాడు ఇప్పటికి కూడా. ఇప్పటికీ వాళ్ళ పెళ్ళై 11 సంవత్సరాలు అవుతుంది, కానీ వారి ప్రేమ మాత్రం చెక్కు చెదరలేదు. అయితే లక్ష్మికి పెళ్ళైన కొత్తలోనే సర్జరీ చేయించాడు విష్ణు. క్యాన్సర్ కణాలను పూర్తిగా తొలగించేసేయాలని చెప్పి తను సర్జరీ చేయించాడు. డాక్టర్స్ ఇచ్చిన సూచనల మేరకు కీమోథెరపీలు ఇవన్నీ కూడా, రేడియేషన్స్ ఇవన్నీ చేపిస్తూ తను ఒక సర్జరీ ఇంకా లాస్ట్ డెసిషన్గా తీసుకొని సర్జరీ కూడా చేయించాడు. హుబ్లీలోని హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో లక్ష్మికి ఆపరేషన్ జరిపించాడు. సో ఆ సర్జరీ తర్వాత లక్ష్మి కాస్త బెటర్గానే ఉంది, లక్ష్మి హెల్త్. సో ఇంకేమనుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు పుట్టాలి, వాళ్ళతో హ్యాపీగా గడపాలని ఏ భార్యాభర్తలైనా కోరుకుంటారు. కానీ లక్ష్మికి ఆ అదృష్టం లేకుండా డాక్టర్స్ తనకి పిల్లలు కనొద్దని సజెస్ట్ చేశారు. సో ఈ బాధను కూడా దిగమింగి వాళ్ళిద్దరూ వాళ్ళకు ఉన్నంతలో తన చుట్టుపక్కల వాళ్ళ ఏరియాలో, స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలకి తీసుకొచ్చి వాళ్ళకి ట్యూషన్స్ చెప్పడం, ఎవ్రీ సండే వాళ్ళని అవుటింగ్కి, పిక్నిక్స్కి తీసుకెళ్ళడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ఎవరైనా డోనర్స్ ఇచ్చిన బట్టలు కానీ చాక్లెట్స్ ఇలాంటివి వాళ్ళకు పంచుతూ వాళ్ళనే తమ పిల్లలుగా చూసుకుంటున్నారు. సో ఇంత బాధని లోపల అనుభవిస్తూ కూడా సమాజం పట్ల ఒక బాధ్యతను చూపించారు ఈ జంట. సో వీళ్ళ ప్రేమను చూసి, వీళ్ళ ప్రేమ సమాజం పట్ల వీళ్ళకున్న బాధ్యతను చూసి చిక్కపేట ఎక్స్ ఎమ్మెల్యే ఆర్వి దేవరాజ్ అనే వ్యక్తి వీళ్ళకి ఆర్థికంగా కొంత సపోర్ట్ ఇచ్చాడు. అలాగే అక్కడ స్లమ్ ఏరియాస్లో ఒక అపార్ట్మెంట్లో వీళ్ళకు ఒక చిన్న ఇల్లు నిప్పించగలిగాడు. అండ్ విష్ణుకి స్వామి వివేకానంద అన్న, కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్న చాలా ఇష్టం. సో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. అండ్ ఒకరోజు అనుకోకుండా తను చేసే సేవల వల్ల, తన భార్యను తను చూసుకునే విధానం వల్ల పునీత్ రాజ్ కుమార్ అప్పట్లో నిర్వహించిన ఫ్యామిలీ పవర్ అనే ఒక ప్రోగ్రాంలో వీళ్ళని ఇన్వైట్ చేశారు. ఆ విధంగా తన ఫేవరెట్ హీరో పునీత్ రాజ్ కుమార్ని కూడా విష్ణు కలుసుకున్నాడు. సో మనం సమాజంలో చాలామంది ప్రేమ జంటల్ని చూసుంటాం, ప్రేమ కథలు వినుంటాం. కానీ ఇలాంటి ప్రేమ కథలు మాత్రం చాలా అరుదు. ప్రేమ అంటే నిజంగా ఇలా నిస్వార్థంగా ఒకరి కోసం ఒకరు బ్రతకడమే. సో ఉన్నంతలో హ్యాపీగా ఉంటూ వాళ్ళు ఇలాగే చాలా హ్యాపీగా ఇంకా చాలా ఏళ్ళు కలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇప్పటి వరకు వాళ్ళకి పెళ్ళై 11 years అయింది. సో ఎప్పుడు చనిపోతుందో తెలియని ఒక స్టేజ్లో పెళ్లి చేసుకున్న విష్ణు 11 ఏళ్ళు తెలియకుండానే తనతో గడిపేశాడు. విష్ణు ప్రేమ వల్ల, భగవంతుడి దయ వల్ల లక్ష్మి పూర్తిగా కోలుకొని వాళ్ళు నిండు 100 ఏళ్ళు కలిసి ఉండాలని కోరుకుందాం.